హాయ్ అండి. ఎంతో రుచికరమైన సేమియా పాయసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా? ఇవన్నీ పండగలే కదండి. ప్రసాదాలకి స్వీట్ కంపల్సరీగా పెడతాం కదా. అలా ఈ ప్రసాదం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ముందుగా ప్యాన్ తీసుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాము. ప్యాన్ వేడెక్కింది. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం దోరగా వచ్చేంత వరకు వేపుకుందాము. దోరగా వచ్చేసినాయి కదా, ఇప్పుడు కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకుందాము. కిస్మిస్లు పొంగుతాయి కదండి, అప్పటి వరకు వేపుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి కదా, బయటికి తీసేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు సేమియా కూడా వేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. సేమియా వేగిపోయినాయండి. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాము. నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకున్నాము. ఇంతకుముందు సేమియా తీసుకున్న కప్పులో ఆ కప్పులోనే అరకప్పు సగ్గుబియ్యం కూడా ఆ కప్పుతోనే ఇంకొక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ సగ్గుబియ్యం వేసుకునేటప్పుడు 1 కప్పు వాటర్ అందులో ఉన్నాయి కదండి, ఇంకొక కప్పు కూడా వాటర్ యాడ్ చేసుకున్నాము. మొత్తం 2 కప్పులు వాటర్ వేసుకున్నాం. సగ్గుబియ్యం ఇంకొంచెం ఉడకాలండి. ఈ టైంలో మనము 1/2 లీటర్ పాలు కూడా యాడ్ చేసుకుందాము. పాలు 3 సార్లు పొంగు రానిచ్చుకునేదాకా వెయిట్ చేద్దామండి. పొంగొచ్చినాయి కదా, ఒక 2 minutes అలాగా కాగనివ్వండి. అంటే పచ్చివాసన వస్తాయి పాలు. సగ్గుబియ్యం ఇలా ఉడికితే సరిపోతుందండి. వేయించుకొని పెట్టుకున్న సేమియా కూడా ఇప్పుడు యాడ్ చేద్దాం. ఆల్రెడీ మనం వేయించుకొని పెట్టుకున్నాం కదండి సేమియాని, సో ఫాస్ట్గానే ఉడికిపోతుంది. కొంచెం సేపు అలా ఉడకనిచ్చి చూసారా అండి, సేమియా ఉడికిపోయింది. ఈ టైంలో మనం షుగర్ కూడా యాడ్ చేద్దాము. మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార కరిగితే సరిపోతుందండి, పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. బాగా కలుపుకున్నాం కదా, చూడండి పంచదార కరిగిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో అంతేనండి, సేమియా పాయసం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈజీగా సింపుల్గా అయిపోయే సేమియా పాయసం అండి. మీకు నచ్చిందా? ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.